భూపాలపల్లి జిల్లా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బాధితుడైన జర్నలిస్ట్ రవీందర్ మీద దాదాపు 6 రోజుల క్రితం ఆయన మీడియా వృత్తిలో భాగంగా బాధితులైన రైతుల సంబంధించినటువంటి విషయంలో తను ఒక జర్నలిస్ట్గా అక్కడికి వెళ్ళి ఆ న్యాయం చేసే దాంట్లో భాగంగా వారికి సంబంధించిన వివరాలన్నీ ప్రపంచానికి తెలియజేస్తున్న క్రమంలో ఆ రాత్రిపూట ఎవరైతే మధు వంశీ కృష్ణ అనేటువంటి ఒక రౌడీ షీటర్, మధు వంశీ కృష్ణ అనే ఈ ప్రాంతంలో దళితుల్ని అణగారిన వర్గాలపై దాడి చేసి కిరాతకంగా బాధితుల్ని పీడితుల్ని భయంకరంగా వేధిస్తున్న మధు వంశీ కృష్ణ ఆ బాధితులైనటువంటి రవీందర్ ఇంటికి వచ్చి అత్యంత కిరాతకంగా కొట్టి చంపేసే లెవెల్లో కొట్టి ఆడ పడేసిపోవడం జరిగింది. ఆ మధు వంశీ కృష్ణని A1గా పెట్టి మిగతా వారిని కూడా పెట్టి కేసు బుక్ చేయడం జరిగింది. అందులో గత వారం రోజుల నుంచి మా BCSC చేసి బాధితుడైన రవీందర్ పక్షాన మా కార్యకర్తలు ఉండి పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి తిప్పుకుంటూ 6 రోజుల నుంచి మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి BCSC/STలని ఒక్క అగ్రవర్ణస్తుడైన మధు వంశీ కృష్ణని అరెస్ట్ చేయకపోవడానికి కారణమేమిటి అని జిల్లా ఎస్పీని ప్రశ్నిస్తూ ఈరోజు భూపాలపల్లి పట్టణంలో అత్యంత భారీ ధర్నాని చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో కొంతమంది ప్రజలకి అసౌకర్యం కలిగింది. దానికి క్షమాపణ కూడా కోరుతున్నాం. ఒక పెద్ద న్యాయం చేయడానికి ఒక చిన్న కొద్దిమంది అసౌకర్యానికి గురవుతారు, అది సహజం. కానీ ఈరోజు ఎస్పీ గారు లైన్లో వచ్చి ఫోన్లో మాట్లాడారు. మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలో అతన్ని పట్టుకుంటామని చెప్పారు. IO DSP ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పక్కన ఉన్నటువంటి కాటారం DSP మేము అదే పనిలో ఉన్నాం, అరెస్ట్ చేస్తామని అంటున్నారు. కానీ మేమేమంటున్నాం అంటే 6 రోజులు రేపటికి 7వ రోజు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏం లేదు, సింపుల్. అక్కడ అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మధు వంశీ కృష్ణ అనేటువంటి ఈ వెలమ దొర, ఈ దొర వెనక DSP సంపత్రావు ఉన్నాడు. సంపత్రావు వెనక ఎమ్మెల్యే గండ్రగొడ్డలి సత్యనారాయణుడు. గండ్రగొడ్డలి సత్యనారాయణ వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ రేవంత్ రెడ్డి అండదండలతో గండ్రగొడ్డలి సత్యనారాయణ కింద DSP సంపత్రావు ఆశీస్సులతోటి మధు వంశీ కృష్ణ అనే దొంగ, నంబర్ 1 లోఫర్, ఒక రౌడీ షీటర్, వాడిని మా చేతికి ఒప్ప చెప్తే వాడి సంగతి చూస్తాం మేము. కానీ వాడిని వీళ్ళంతా దాచిపెట్టి ఒక రౌడీని ఒక ఎమ్మెల్యే దాచిపెడతాడు. ఒక రౌడీని అణగారిన వర్గాల్ని కొట్టి హింసిస్తున్నటువంటి ఒక రౌడీ షీటర్ని ఒక DSP ప్రొటెక్ట్ చేస్తాడు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యేకి హెచ్చరిక చేస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి అయి BCSC/STల 95% ఓట్లని దొంగిలించి నువ్వు ఒక రౌడీ షీటర్ మా పోరాళ్ళని మా వాళ్ళని వేధిస్తూ ఈ ప్రాంతంలో దళితుల్ని కొట్టి ఇప్పటికీ 2 సార్లు SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. దాని మీద రౌడీ షీటర్ నమోదైంది. నువ్వు మొన్న జర్నలిస్టుని కొట్టిండు. మరి ఇలాంటి చీటర్ని, రౌడీ షీటర్ని ఎమ్మెల్యే తన పక్కన ఉంచుకోవడానికి సిగ్గు శరం ఉండాలి ఎమ్మెల్యేకి అని అంటాను. మీ సందర్భంగా ఎమ్మెల్యేకి శరం ఉండాలా? ఇలాంటి రౌడీ షీటర్ని దాయడానికి, ఇలాంటి రౌడీ షీటర్ని నీ దగ్గర దాచుకోవడానికి, దాచిపెట్టడానికి ఎమ్మెల్యేకి శరం ఉండాలంటున్నా. ఒకవేళ 2 రోజుల్లో 48 అవర్స్ టైం ఇస్తున్నాం SP గారికి, ఎమ్మెల్యేకి, ఇక్కడ ఉన్న DSPకి, పోలీస్ యంత్రాంగానికి, ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇస్తున్నాం. 48 గంటల్లో ఈ భూపాలపల్లి ప్రాంతంలో దళితుల్ని, BCLని, అణగారిన వర్గాల్ని చిత్రహింసలు పెడుతూ దాడులు చేస్తూ రౌడీ షీట్ ఓపెన్ చేయించుకొని SC/ST అట్రాసిటీ కేసు నమోదైన అనేక సార్లు దాడులు చేసిన వంశీ కృష్ణారావు ఎవడైతే ఉన్నాడో ఆ వెలమదొరని ఇమీడియట్గా 48 గంటల్లో అరెస్ట్ చేయకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇంటిని 1000 మందితో చుట్టుముడతాం, ధర్నా చేస్తాం. ఎమ్మెల్యే ఇంటికి SP కార్యాలయం చుట్టుముడతాం, DSP సంపత్రావు కార్యాలయం క్యాంప్ ఆఫీస్ చుట్టుముడతాం. మర్యాదగా గౌరవంగా చెప్తున్నాం, గౌరవిస్తాం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సంస్థలుగా పోలీస్ డిపార్ట్మెంట్ని మేము గౌరవిస్తాం. డాక్టర్ అంబేద్కర్ రాసిన డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ మెకానిజం, ఈ మెకానిజంలో పోలీసుని గౌరవిస్తాం. కానీ మీరు వంశీకృష్ణ, మధు వంశీకృష్ణ పక్షాన నిలబడి, వెలమదొరల పక్షాన నిలబడి వాళ్ళు
ఆ 99% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ నోట మన్నుబట్టి 1% 2% ఉన్న రెడ్డి వెలమ దొరల చేతిలో వాళ్ళలో కూడా అనేక మంది న్యాయమైన వాళ్ళు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. మీ వల్ల వీళ్ళకి నీతి న్యాయంగా బతుకుతున్నటువంటి అగ్రవర్ణాల్లో మీ వల్ల చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఈ సందర్భంగా చెప్తున్నాయండి మళ్ళొకసారి 48 గంటలు ఎమ్మెల్యే గారికి, 48 గంటలు ఎస్పీ గారికి, 48 గంటలు డిఎస్పీ ఎవరైతే సంపత్రావు ఉన్నాడో వాళ్ళకి, మొత్తం పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి చెబుతున్నాం 48 అవర్స్లో మీరు ఇమీడియట్గా ఆ మధు వంశీ కృష్ణారావుని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కి పంపాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వేలాది మందితోటి ఎమ్మెల్యే ధర్నా చేస్తాం, ఎమ్మెల్యే ఇంటి చుట్టూ, పోలీసు యంత్రాంగం ఎస్పీ ఆఫీస్ చుట్టూ, కార్యాలయం చుట్టూ ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికీ 6 రోజులు గడిచిపోయింది. మేమేదో థ్రెటన్ చేయడం కాదు, డెమోక్రాటిక్ వేలో అడుగుతున్నాం. ఒక బాధితుడిని కొట్టి చంపి సచ్చిండని కాళ్ళతోటి తొక్కి కిసరలేదు కొట్టి భార్యను కొట్టి అంటే అంత దిక్కులేని వాళ్ళు దళితులు. మాదిగోళ్ళు అంటే దిక్కు లేదా? అంటే మాదిగోళ్ళకి ఎవడు దిక్కు లేదా? మాదిగోళ్ళకి దిక్కున్నదో లేదో, దళితుడికి దిక్కున్నదో లేదో, పీడితులకి దళితులకి బీసీ ఎస్సీ ఎస్టీలకి దిక్కుందో లేదో, నువ్వు 48 గంటలు అరెస్ట్ చేయకపోతే మా శక్తి ఏందో చూపిస్తాం. 48 అవర్స్ తర్వాత చూపిస్తాం మా శక్తి ఏందో. వేల మందితో చుట్టుముడతాం. డీజీపీకి రేపే పోయి జరిగిన అన్యాయం పట్ల మొత్తం రిపోర్ట్ ఇస్తాం. డీజీపీకి, మానవ హక్కుల కమిషన్కి ఇస్తాం, ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఇస్తాం. అందరినీ తీసుకొస్తాం. మర్యాదగా మీ డిపార్ట్మెంటు మీరు గౌరవంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం ఒక నిందితుడు నిందితుడిని కాపాడబాకండి. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించొద్దు. మేము రాజ్యాంగం పట్టుకొని 10,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రక్తం చిందించుకున్న కాన్స్టిట్యూషన్స్ లవర్స్ మేము, ప్రజాస్వామ్య ప్రేమికులం. మమ్మల్ని గౌరవించండి, మేము కూడా మీకు సహకరిస్తాం. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ 48 అవర్స్లో మధు కృష్ణ వంశీని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.